సార్ దగ్గర నేను ట్రాన్స్ఫర్ అయ్యి CE1లో డిఈగా జాయిన్ అయ్యాను. సార్ ఉద్యోగమే కాకుండా కరిక్యులర్, కోకరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని రాష్ట్ర వ్యాప్తంగా అందరి ఏఈలు డిఈలు సార్ను ఆదర్శంగా తీసుకుంటున్నారు. అది నిజామాబాద్లో కామారెడ్డికి వచ్చినప్పుడు సారు దుర్యోధనుడు డైలాగ్ చెప్పి, ఇది ఫస్ట్ రెవల్యూషన్ దుర్యోధనుడు మన క్యాస్ట్ ఫీలింగ్ మీద తీసిండు అని చెప్పిండు. సో మనము మన పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవడానికి, మనం ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవాలంటే మనకు ఫస్ట్ మైండ్ సెట్ చాలా అవసరం. మన పై ఆఫీసర్ ఎట్లున్నాడో అట్లా ఆటోమేటిక్ మన మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది. నేను ఇక్కడ 26కి సార్ దగ్గర సిఈగా జాయిన్ కాగానే సార్ ఇనిషియల్ వేసి, ఇక నువ్వు DE1గా హారిక ప్లేస్ తీసుకో, గ్రిడ్ చూడు అని చెప్పిండు. ఎవరికి వారు పర్ఫెక్ట్గా హ్యాపీగా పని చేసుకుంటున్నారు. సో ఇప్పటి వరకు వినడమే అన్నట్టు నిజామాబాద్లో ఉండి, అంటే సార్ ఇలా హ్యాపీగా పని చేసుకుంటాడు, వాళ్ళ స్టాఫ్ కూడా హ్యాపీగా ఉంటుందని. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఫస్ట్ ప్రోగ్రాము కండక్షను అనుకున్నాము, తర్వాత సడన్గా ఏమన్నారంటే సాయంత్రం చేసుకుందాము, కింద హాల్లోనే చేసుకుందాము అని అన్నాడు సార్. సార్ పొద్దున్నే చెప్పిండు. సాయంత్రం వరకు అందరి ఏఈలు మూర్తి సార్ కలిసి ఇంత చక్కటి ప్లానింగ్ తోటి జరపడం అనేది సార్ వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్, వాళ్ళ మైండ్ సెట్, హ్యాపీ మూమెంట్ చేయగలిగినరు. ఏదైనా పై ఆఫీసర్ది ఎట్లుంటుందంటే, అరే ఇది చెయ్యండి అంటే వాళ్ళు కింద వాళ్ళు ఆటోమేటిక్గా చేస్తారు. అరే ఎట్లా చేయాలనో ఏమో, సార్ ఏమంటాడో ఏమో అనేది ఏముండదు. ఇంతటి చక్కటి ఫంక్షన్ ఈరోజు చేయడం అంటే సార్ స్టాఫ్ చక్కగా చేయడం జరిగింది. సార్ చూడండి హ్యాపీగా ఉన్నాడు. దానికి కారణం మన మేడం పాత్ర కూడా ఉంటుంది. ఎవరైనా మన డిపార్ట్మెంట్లో ఎట్లుంటుంది, అరే ఎప్పుడు మీటింగ్లే, ఫంక్షన్కి రారు, సినిమాకి రారు, సినిమా బుక్ చేస్తారు, మళ్ళీ మీటింగ్ అంటారు, వెళ్ళిపోతారు, మేమే పోవాలా ఎప్పుడు అని అనుకుంటారు. ఇప్పుడు హ్యాపీ రిటైర్మెంట్ అయితే ఏముంటుంది ఇంట్లో వాళ్ళకి. వాళ్ళ సన్ కూడా చెప్పిండు, ఇప్పటి నుంచి ఇక మా డాడీ హ్యాపీగా ఉంటాడు, మాతో టైం స్పెండ్ చేస్తాడు అని. అట్లా కాకుండా ఫస్ట్ నుంచే మనము ఒక మైండ్ సెట్ ప్రకారం వెళ్తూ ఉంటే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. యాక్చువల్గా మన డిపార్ట్మెంట్ అంతా ఇప్పుడు మేనేజ్ చేయడమే. ఫస్ట్లో చాలా గ్రిడ్లో చాలా వర్క్ ఉందన్నారు, తర్వాత ఇంట్రాలో వర్క్ ఉందన్నారు, తర్వాత పైప్ పోయిందన్నారు, పైపును సెట్ చేద్దామన్నారు, తర్వాత ఇప్పుడు ప్రతిదీ కూడా క్యూసీ వాళ్ళు ప్రతి ఒక్క మీటర్ కొలుస్తారు అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ భయము. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఏ సిచ్యువేషన్, సీజన్ నడుస్తూ ఉంటుంది అన్నట్టు. ఒకసారి ఏమవుతుంది, క్యూసీ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారంటారు, ఒకసారి ఏమవుతుంది మళ్ళీ వర్క్ డన్లు అంటారు, ఒకసారి ఏమంటారు అసెంబ్లీ అంటారు. సీజన్ ప్రకారం మన మైండ్ సెట్ అవుతూ ఉంటుంది. దాని ప్రకారమే మనం ట్యూన్ అవుతాము, దాని ప్రకారమే మనం పని చేస్తాము. అయితే ఇప్పుడు సార్ రిటైర్మెంట్ అవుతుండంటే సార్ మనకు ఒక ఆదర్శం అన్నట్టు. అరే ఎన్ని పనులు చేసినాము మనము, గ్రిడ్ చేసినాము, ఇంట్రా చేసినాము, ఇంకా మనం బాధపడాలనా, ఇంకా మనం మరి ఏమవుతుంది అని ఆలోచించాలనా అని మనం హ్యాపీగా, మనం కూడా సార్ మనకు ఒక ఆదర్శం ఇచ్చేయండు, దాన్ని మనం కంటిన్యూ కావాలా. భయం అనేది ఉంటే మనము ఎక్కడ పని చేయలేము. స్వామి వివేకానంద ఏమన్నాడు, ఫియర్లెస్నెస్. మనకు అసలు భయం అనేది ఉండకూడదు. యాక్చువల్గా భయం ఉంటే మనం ఏ పని చేయలేము. ఇది మనం సార్ దగ్గర నుంచి నేర్చుకొని మేడం గారికి, సార్ గారికి ఇద్దరు హ్యాపీగా ఇలాగే నవ్వుతూ ఉండాలని, అందరినీ అప్పుడప్పుడు వచ్చి ఇలాంటి హ్యాపీ ఒకేషన్లో మన చక్రవర్తి సార్ పార్టిసిపేట్ చేసినట్టు ఇలాగే పార్టిసిపేట్ చేస్తూ మా అందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని, అట్లనే మీరు కూడా ఎల్లప్పుడూ రిటైర్మెంట్ అవుతున్నాము అంటే ఇంకా హ్యాపీగా ఉండాలన్నట. మనం ఇంకా ఫర్దర్గా ఇంత పని చేసినాము, ఇప్పుడు చాలా ఏనికెళ్ళింది తోక చెక్కింది అన్నట్టు ఇంకా కొంచెమే ఉంటుంది కదా, దాన్ని ఇంకా రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు ఆనందంతో ఉండాలని సార్కి, మేడంకి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ